అమ్మాయి వాళ్ళ నాన్నతో, నాన్న నాకు ఏదైనా కథ చెప్పండి అంటే, ఆ సరే చెప్తాను అని. ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ నాన్న చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా డబ్బున్న వాళ్ళు, చాలా హ్యాపీగా ఉంది అనేసి అనుకుంటూ ఉంటాడు. ఒకసారి వాళ్ళ కూతురు వచ్చి, నాన్న ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ నన్ను చాలా కొడుతున్నారు, తిడుతున్నారు, అన్నిటికీ అవమానపరుస్తున్నారు, నేను ఇక్కడ ఉండలేను, నా మొగుడు మంచోడు కాదు అని చెప్తుంది. అయ్యో అలా కాదమ్మా, నువ్వు ఇంకా కొత్తగా వెళ్ళావు, అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్తారు. వాళ్ళ అమ్మ కూడా అలాగే చెప్తుంది. ఇవన్నీ మామూలే అమ్మా, అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు, ఒక్కొరికి ఇలా ఉంటుంది, మారిపోతారులే వాళ్ళే, అందరూ సరిగా ఉంటారు అని అలా సర్ది చెప్తూ ఉంది. ఆమె ఫ్రెండ్స్ కి అందరికీ ఫోన్ చేసింది, ఎవరు ఆమెను ధైర్యం ఇవ్వట్లేదు. కానీ నీకేం కాదు, అంతా బాగైపోతుందిలే, ఇంకా అలా సర్దుకుంటూ ఉండు, కొన్నాళ్ళైతే అవే బాగైపోతాయి అంటూ ఇలా చెప్తున్నారు. ఆమె కొన్నాళ్లకు తిరిగి ఇంటికి వచ్చేసింది వాళ్ళ నాన్న దగ్గరికి అని చెప్తాడు. ఏంటి నాన్న ఇంకేంటి, తిరిగి వస్తే ఇంక హ్యాపీనే కదా అంటే, నీకు అర్థం కాలేదు, ఆమె వచ్చింది ఒక శవమే వచ్చింది, ఆమె భర్త చేతిలో ఆమె చనిపోయింది అని చెప్తాడు. ఇది రియల్ గా కథ కాదు, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితి. మనం పిల్లలకి పెళ్లి చేయగానే ఇక అయిపోయింది బాధ్యత అనుకోకూడదు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారో అని చూస్తూ ఉండాలి. ఒక ఆడపిల్ల అన్ని వదిలేసి అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మేమున్నాం మీకు అన్న సపోర్ట్ ఖచ్చితంగా తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళని ధైర్యంగా పెంచాలి, ప్రతిదానికి తట్టుకునే శక్తిని ఇచ్చి మరీ పెంచాలి. అలాంటప్పుడే ఈ సమాజంలో ఆడపిల్లలు బతకగలుగుతారు, లేకుంటే ఇలాగే ఉంటుంది జీవితం.